హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్వైడి ప్రాపర్టీస్. ఈరోజు మనం పండ్లగూడ జాగర్ దగ్గరలోని కిస్మత్పూర్లో ఉన్నామండి. కిస్మత్పూర్లో మనకి వెస్ట్ ఫేసింగ్ 125 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసరికి G+1 అండి. మనకి ఇది కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 1800 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందండి. ఈ హౌస్ అయితే పంచాయత్ అప్రూవల్ ఉంటుందండి. చూడొచ్చు, ఇక్కడ మనకి 2 కార్ పార్కింగ్స్ చేసుకోవచ్చు అండి. అంటే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది, అలాగే పైన వచ్చేసి 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయండి. సపరేట్గా రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలనుకుంటే. ఇది నార్త్ సైడ్ ఉంటుందండి. ఎంట్రన్స్ వచ్చేసి ఇది టీవీ యూనిట్ ఏరియా అండి, అంటే హాల్ అనమాట. హాల్ కమ్ టీవీ యూనిట్ ఏరియా. మనకి నార్త్ ఈస్ట్లో వచ్చేసి పూజ రూమ్ ఉంటుందండి. అలాగే రైట్ సైడ్ చూసుకుంటే ఓపెన్ కిచెన్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, 125 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారండి. సో దీని లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఎగ్జాక్ట్గా ఓఆర్ఆర్ టీఎస్పీఏ ఎగ్జిట్ నుంచి మనకి 2 కిలోమీటర్స్ అయితే ఇక్కడికి ఉంటుందండి. అలాగే కాళీమాత టెంపుల్ నుంచి 1.5 కిలోమీటర్ అయితే రావచ్చండి. సో వెరీ క్లోజ్ లొకేషన్ అనమాట. ఈ ఏరియాలో మీరు కావాలనుకుంటే ఓపెన్ ఫ్లాట్స్ కానివ్వండి, అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానివ్వండి, ఏవైనా కూడా మన దగ్గర అవైలబుల్ అయితే ఉన్నాయండి. ఇండిపెండెంట్ హౌసెస్ కనుక చూసుకుంటే ఈ ఏరియాలో మనకి 1 CR నుంచి స్టార్ట్ అవుతాయండి. అంటే తక్కువ బడ్జెట్ అంటే మనకి 1 CR నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి డూప్లెక్స్ ఆర్ ట్రిప్లెక్స్ విల్లాస్ అంటే 5 CR 6 CR వరకు కూడా విల్లాస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు దేనికోసమైనా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అలాగే మీరు కనుక మొదటిసారి మన వీడియో చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా చేసుకోండి. అలాగే ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే మీరు 80% వరకు లోన్కి అయితే వెళ్ళొచ్చండి. చూడొచ్చు, మనకి ఫాల్ సీలింగ్ కానివ్వండి, లైటింగ్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయండి. చుట్టూ కూడా కన్స్ట్రక్షన్ చూసుకుంటే మనకి హైరేజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇలాగే ఇండిపెండెంట్ హౌసెస్ అంటే 30 ఫీట్ రోడ్ అలాగే 40 ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయండి ఈ లేఅవుట్స్లో. అంటే పంచాయత్ అప్రూవల్ కనుక మనకు 30 ఫీట్ రోడ్సే మ్యాక్సిమం ఉంటాయి. సో ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇది ఒక బెడ్రూమ్ అండి. అంటే ఒక బెడ్రూమ్ వచ్చేసరికి ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఉంటుంది, ఇంకో వైపు వచ్చేసి మనకి నార్త్ సైడ్ పెట్టారండి. సో ఈ దానికి సపరేట్గా స్ప్లిట్ చేసి మీరు రెంట్లకి ఇవ్వచ్చు. అంటే 3 పోర్షన్ లాగా, కింద ఒకటి పైన 2, లేదు ఓన్గా ఉంచుకుంటే కనుక చాలా బాగుంటుందండి. డూప్లెక్స్ అనే ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. కింద ఒక బెడ్రూమ్ పైన 2 బెడ్రూమ్స్ అయితే కనుక. చూడొచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. మనకి పైన కూడా పూజ రూమ్ అయితే ఇచ్చారండి. అంటే కింద హాల్లో ఉంది, ప్లస్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఒకవేళ రెంట్కి ఇచ్చుకుంటే పైన ఉండే వాళ్ళు పైన చేసుకునే విధంగా అయితే ఉందండి. సో ఈ కిచెన్ సైజ్ కనుక చూసుకుంటే ఎగ్జాక్ట్గా కింద అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ డైమెన్షన్స్ తోటి ఉంటుందండి. వీళ్ళన్నీ కూడా సెల్ఫ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేశారు. మీరు కావాలనుకుంటే తీసేసుకొని వుడ్ వర్క్ అయినా చేయించుకోవచ్చు అనమాట. చూడండి, కిచెన్కి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా అండి. ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్. చుట్టూ ఏవి కూడా మనకి డూప్లెక్స్ విల్లాస్ అయితే ఇక్కడైతే లేవండి. ఈ కాలనీ మొత్తం కూడా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటాయి. G+1 ఆర్ G+2 ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే కామన్ వాష్రూమ్ ఉంటుందండి. ఇదంతా కూడా కామన్ వాష్రూమ్. ఆపోజిట్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందండి. చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కనుక కొంచెం స్పేసెస్గా అయితే వచ్చింది. మనకి ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ స్టైల్లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా అయితే చేశారనమాట. సో ఆల్మోస్ట్ మనకి బిల్డర్ వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. సో బ్రాండ్ న్యూ విల్లా ఎవరైనా తక్కువ బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు గచ్చిబౌలి వెళ్ళాలన్నా, లేదనుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా కూడా ఈజీ ఓవరాల్ కనెక్టివిటీ తోటి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. వెరీ క్లోజ్ లొకేషన్ అండి. అలాగే ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా మనకి బాల్కనీ వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ కూడా ఇచ్చారండి. అంటే హౌస్ లోపల నుంచి రావచ్చు, అలాగే అవుట్ సైడ్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్ డోర్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు, 2 యాక్సెస్లు ఉన్నాయి దీనికి. ఇదండి విల్లా అప్డేట్ అయితే కనుక మీకు వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏమిటంటే, మీకు ఈ బండ్లగూడ కిస్మత్పూర్ ఏరియాలో ఏదైనా సరే అంటే ఓపెన్ ప్లాట్స్ ఫస్ట్గా చెప్పినట్టుగా విల్లాస్ కానివ్వండి, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, హైరేజ్ ఏది కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వరకైతే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. ఒకసారి పైనుంచి టెర్రస్ నుంచి చుట్టూ కూడా వ్యూ చూపిస్తానండి. మనకి ఎంత బాగా డెవలప్ అయింది, ఎన్ని కన్స్ట్రక్షన్ జరిగాయి, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా గమనించుకోవచ్చు. మీకు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వెరీ క్లోజ్ ఉంటాయి. చుట్టూ కూడా మీకు హౌసెస్ ఉంటాయండి. ఎక్కడ కూడా మీరు సపరేట్గా ఉన్నామనే ఫీల్ అయితే ఉండదన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోవచ్చండి. బాయ్ అండి, మరో వీడియోతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.